హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్విచ్ టు సక్సెస్ ఛానల్. సో ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో ఏప్రిల్ 1వ తేదీన మనకి కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు ఏంటనేది ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ అనేది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, అది ఒక కొత్త ఆర్థిక శకం ప్రారంభం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే అనేక కీలక నిర్ణయాలను అమల్లోకి తీసుకొస్తున్నాయి. మీరు ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా లేదా గృహిణి అయినా ఈ మార్పుల గురించి తెలుసుకోవడం అత్యవసరం. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అండ్ ట్యాక్స్ సేవింగ్స్ 2026 గురించి తెలుసుకుందాం. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ ఈ ఏడాది ఆదాయ పన్ను పరిమితుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేట్ పెంపు వల్ల సాధ్యమైంది. దీనివల్ల అసెస్మెంట్ ఇయర్ వంటి గందరగోళ పదాలు తొలగిపోయి కేవలం ట్యాక్స్ ఇయర్ అనే పిలువబడుతుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు గొప్ప ఉపశమనం. హెచ్ఆర్ఏ అండ్ న్యూ శాలరీ స్ట్రక్చర్ రూల్స్. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల జాబితా విస్తరించడంతో ఉద్యోగులు ఇప్పుడు 50% వరకు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం రెంట్ అగ్రిమెంట్ మరియు ఇంటి యజమాని పాన్ కార్డు వివరాలు సమర్పించడం తప్పనిసరి. అలాగే లేబర్ కోడ్స్ అమలుతో మీ టేక్ హోమ్ శాలరీలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ప్రాథమిక వేతనం మొత్తం సిడిసిలో 50% ఉండాలనే నిబంధన వల్ల పిఎఫ్ మరియు గ్రాట్యుటీ పెరుగుతాయి. ఇది మీ పదవి విరమణ కాలానికి ఎంతో మేలు చేస్తుంది. పాన్ కార్డ్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకుందామండి. పాన్ కార్డ్ నిబంధనలు ఇప్పుడు మరింత కఠినతరమయ్యాయి. కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోదు. ఆ పుట్టిన తేదీ ధృవీకరణ కోసం 10వ తరగతి మార్కుల జాబితా లేక పాస్పోర్ట్ తప్పనిసరిగా జత చేయాలి. ఇతర ముఖ్యమైన ఆర్థిక మార్పులను తెలుసుకోవాలి. అందులోన నగదు లావాదేవీలు సంవత్సరానికి 10 లక్షల పరిమితి కొత్త నిబంధన. హై వాల్యూ నిఘా పెరుగుతుంది. అలాగే ఆస్తి కొనుగోలు 20 లక్షల పైన పాన్ కార్డ్ తప్పనిసరి. రియల్ ఎస్టేట్ పారదర్శకత. హోటల్ బిల్లులు 1 లక్ష దాటితే పాన్ అవసరం. ఖర్చుల ట్రాకింగ్. ఇన్సూరెన్స్ అన్ని పాలసీలకు పాన్ లింక్ ఉందండి. మెరుగైన సెక్యూరిటీ. బ్యాంకింగ్ అండ్ డిజిటల్ పేమెంట్ అప్డేట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము. బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ భద్రత కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులు కొన్ని బ్యాంకుల్లో 50,000 తగ్గించబడ్డాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు రివార్డ్ పాయింట్లపై పరిమితులను గమనించాల్సి ఉంటుంది. రైల్వే ప్రయాణికులకు కూడా ముఖ్యమైన సూచన. టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో కొత్త రీఫండ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 72 గంటల ముందే టికెట్ రద్దు చేసుకుంటేనే పూర్తి రీఫండ్ లభిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం స్విచ్ టు సక్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.